శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో వచ్చే శని త్రయోదశి అలాగే శని అమావాస్యల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా జాతకరీత్యా ఏలినాటి శని, అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, దాంతోపాటు శని మహాదశ వల్ల ఇబ్బంది పడే చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఈ వీడియో చూడండి. చూసి ఈ తేదీలు గుర్తుపెట్టుకొని ఆ శని భగవానుణ్ణి ఆరాధించి ఆయన యొక్క కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని, అలాగే మీరందరూ కూడా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. చూసి మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా శని త్రయోదశి చూద్దాం. ఈ సంవత్సరం అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో మనకు మొట్టమొదలు వచ్చే శని త్రయోదశి 13 జూన్ 2026 తారీఖు నాడు వస్తుందన్నమాట. ఇది అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే శని త్రయోదశి. అది కూడా బహుళ పక్షంలో వస్తుంది. ఇక దాని తర్వాత వచ్చే శని త్రయోదశి 27 జూన్, అంటే ఒకదాని తర్వాత ఒకటి 15 రోజులకే వస్తుందన్నమాట. ఇది నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి శని త్రయోదశి. దీని తర్వాత మళ్ళీ మనకు ఆశ్వీజ మాసంలో అంటే దసరా తర్వాత 26 అక్టోబర్ నాడు మనకు ఈ శని త్రయోదశి వస్తుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ 15 రోజులకే 7 నవంబర్కి మళ్ళీ ఒక శని త్రయోదశి వస్తుందన్నమాట. ఇవి మనకు ఈ సంవత్సరం వచ్చేటువంటి శని త్రయోదశులు. కాబట్టి ఈ సమయాల్లో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆ శనికి తగిన పరిహారాలన్నీ కూడా చేసుకొని సుఖంగా ఉండగలరని కోరుకుంటూ, దాని తర్వాత ఇప్పుడు శని అమావాస్య గురించి చూద్దాం. ముఖ్యంగా వైశాఖ బహుళ అమావాస్య ఇది 16వ తారీఖు వచ్చింది. ఆ రోజు శనివారం కూడా అయిందనమాట. కాబట్టి ఇది శని అమావాస్య మొట్టమొదటిది వైశాఖ మాసంలో. దాని తర్వాత భాద్రపద మాసంలో, ఈ భాద్రపద మాసంలో మనకు శని అమావాస్య కూడా వచ్చిందన్నమాట. ఆ రోజు 10 అక్టోబర్ 2026. అదే రోజు మామూలుగా మహాలయ పక్ష అమావాస్య. దాంతోపాటు బతుకమ్మ పండుగ కూడా అదే రోజు ఉంది. దాంతోపాటు శనివారం కూడా అయింది. కాబట్టి శని అమావాస్య కూడా ఆ రోజే అయిందనమాట. ఇది చాలా విశేషమైన రోజు. దాని తర్వాత మళ్ళీ పుష్యమాసంలో 6 ఫిబ్రవరి 2027 నాడు మళ్ళీ శనివారము అమావాస్య ఈ రెండు కలిసి వచ్చాయన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం మనకు 3 శని అమావాస్యలు అలాగే 4 శని త్రయోదశులు ఈ సంవత్సరం వచ్చాయన్నమాట. కాబట్టి ఈ సందర్భాల్లో మీరందరూ కూడా ఆ శని భగవానుని ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని, అలాగే మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలరని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.